ఆయుర్వేదంలో ఏంటంటే ఆయుర్వేద డాక్టర్లు ఒక అస్తిత్వంలో ఉన్నారని, అసలు ఆయుర్వేదం గురించి ఒక అవేర్నెస్ ప్రజలకు లేదు. అసలు చెప్పాలంటే ఆయుర్వేదంలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది లేదు. అసలు దేశవ్యాప్తంగా అసలు అపోలో అంటే గ్రీక్ వైద్య దేవుడు. మరి వాట్ అబౌట్ ఇండియన్స్? కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచానికి నాగరికత, వైద్య నాగరికత అందించిన దేశం అది. మొట్టమొదటి సర్జన్ సుశ్రుతుడు, మొట్టమొదటి ఫిజిషియన్ చరకుడు. అసలు అష్టాంగ ఆయుర్వేద వైద్యం క్రీస్తు పూర్వం 600 BC తక్షశిల కాలం నాటికే ఉంది. కంటి చికిత్సలు చేశారు, శస్త్రచికిత్సలు చేశారు, బ్రెయిన్ సర్జరీ చేశారు. ప్రపంచానికి తెలియదు, నాకు తెలియదు. ఆయుర్వేదం ఇప్పుడే చూస్తున్నా, ఇప్పుడే వింటున్నా అంటున్నారు. సో ఇక్కడ కూడా ఒక వైద్య దేవుడు ఉన్నారు, ఆయన ధన్వంతరి అంటారు. ఆయన నిజంగా చెప్పాలంటే శివుని యొక్క అంశ, శివుని యొక్క స్వరూపము. ఇదంతా ప్రజలకు తెలియాలని ₹1 కోటి విలువైనటువంటి నేను నా ల్యాండ్ను దేవుడి కోసం ఇచ్చాను. టెంపుల్ కట్టాలని ఒక కృతజ్ఞతతో ఉన్నాను. వీ వాంటెడ్ టు క్రియేట్ ఎ డెస్టినేషన్ పాయింట్ ఆయుర్వేద డాక్టర్స్. అంటే ఇప్పుడు అపోలో అని ఎట్లా అంటున్నామో, సో మీరు ఆయుర్వేదం అంటే ధన్వంతరి దేవుడు ఉన్నాడు అని తెలియాలి. సో మనము అందరము వెస్ట్రన్ సంబంధించినటువంటి నాగరికతకు సంబంధించిన పేర్లే పెట్టుకుంటాం. అసలు ఇండియన్ సంబంధించినటువంటి వాతావరణం ఎట్లుంది? ఆస్ట్రేలియా లోపల సుశ్రుతుడు మొట్టమొదటి ప్రపంచానికి సర్జన్ అని సుశ్రుతుని యొక్క విగ్రహం పెట్టుకున్నారు. మనం ఎక్కడా పెట్టుకోం. ఒక హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో, కార్పొరేట్ హాస్పిటల్. అన్ని దేవతల విగ్రహాలు పెట్టారు. సుశ్రుతుడు, చరకుడు పెట్టారు. అవి ఎండకెండుతూ వానకు నాంతూ ఉత్సవ విగ్రహాల్లాగా హాస్పిటల్ ముందు ఉంటుంది. హాస్పిటల్లో దేవుళ్ళలాగా డాక్టర్లు లోపల ఉంటారు, ఈ దేవతలందరూ బయట ఉంటారు. మనం ఏ రకమైన మర్యాద ఇస్తున్నాం ఆ దేవుళ్లకు? కాబట్టి ఈ ధన్వంతరి, ఈ దేవుడు అనేటువంటి వాళ్ళు మన యొక్క ఆది వైద్యుడు. ఈ వైద్యం సంబంధించినటువంటి కల్చర్ను, నాగరికతను, సివిలైజేషన్ను, ఈ వైద్యులకు సంబంధించిన ఒక డెస్టినేషన్ పాయింట్ను, మా వైద్య నాగరికతను మన తెలుగు రాష్ట్ర ప్రజలకు చూపించాలన్నదే అభిలాష.